హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ సర్వే అనేది పూర్తయింది. ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, ఎవరైతే L2 లిస్టులో ఉంటారో అటువంటి వారందరికీ కూడా త్వరలోనే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. సో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆయన మరికొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనకి తెలంగాణలో L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి సంబంధించి ఒక ఫైనల్ లిస్టు కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకుంటే మొత్తం ఒక 4 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అలాగే దాంతోపాటు సంగారెడ్డి జిల్లా కూడా మనకి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మొత్తం 4 జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 జిల్లాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా మనకి ఈ జూన్ నెలలోనే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఎవరైతే మనకి L2 లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్లు లేదా అలాగే దీంతో పాటు కొన్ని ఇందిరమ్మ ఇళ్ళు కూడా కట్టారు, వాటిని కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 4 జిల్లాలోని L2 లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఏ నిమిషంలో అయినా సరే మీకు మున్సిపాలిటీ వాళ్ళు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక అలర్ట్ కనుక అయినట్లయితే వాళ్ళు మీకు ఫోన్ అయితే చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, కేసీఆర్ గారు లక్కీ డ్రా తీసినప్పుడు చాలా మందికి ఇల్లు అయితే రాలేదు. వారిలో ఎక్కువ శాతం మందికి ఎందుకు ఇల్లు రాలేదంటే వారి యొక్క ఫోన్ నెంబర్లు అనేవి పనిచేయడం లేదనమాట. మరికొంతమంది అయితే అప్లికేషన్లో ఇచ్చిన అడ్రస్లో అయితే లేరనమాట. సో ఈ 2 కారణాల వల్ల చాలా మందికి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే రాలేదనమాట. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని చక్కగా రీఛార్జ్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. అలాగే దాంతోపాటు మీరు ఇందిరమ్మ ఇళ్ళకు ఇచ్చిన అడ్రస్లోనే మీరు ఉంటున్నారా లేదా అనేది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది.